సోమశిల జలాశయం నుంచి పెన్నా నదికి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నీటిని విడుదల చేశారు. ముందుగా గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి 5-6 క్రస్ట్ గేట్ల ద్వారా 10,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదిలారు. కృష్ణా జలాల రాకతో సోమశిల జలాశయంలో ప్రస్తుతం 74 టీఎంసీల నీరు నిల్వ ఉండగా పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలుగా ఉంది. ఈ జలాశయానికి 32,000 క్యూసెక్ల నీరు వస్తుండగా పెన్నా నదికి 20,000, కండలేరుకు 10,000 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు మంత్రి. సాగునీటి ప్రాజెక్టుల చరిత్రలో సోమశిల ప్రాజెక్టుది సువర్ణ అధ్యాయమని మంత్రి అన్నారు. నెల్లూరు జిల్లాలో 150 టీఎంసీల నీరు నిల్వ చేసే 2 జలాశయాలు ఉండటం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టమని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టుల చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. సోమశిల ప్రాజెక్టుని 78 టీఎంసీలకి నిర్మాణం చేసిన పైన ఉన్నటువంటి కడప జిల్లాలో అలాగే వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో కూడా అనుసంధానం కావాలి. కాబట్టి మనం ఎప్పుడు 74 టీఎంసీల నీటిని నిర్వహించుకొని పైన వచ్చిన నీటిని కిందకు వదిలేటువంటి ఇప్పుడు మనం 10,000 వదులుతున్నాం. 9,800 అన్నారు కానీ 10,000 ప్రతిమ కెనాల్లో పంపిస్తా ఉన్నారు. ఈ 10,000 కానీ పోతే ఇంకొక 15 రోజులకి కండలేరు రిజర్వాయర్ కూడా నిండిపోతుంది. గడిచిన 5 సంవత్సరాల్లో ఇరిగేషన్ అనేటువంటి పదమే ఎక్కడ వినలేదు ఎవరు రైతులు కానీ